హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు ఎయిర్ ఫ్రైయర్లో పల్లీ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది హెల్దీ రెసిపీ. ఎందుకు అనంటే మనం ఇందులో ఒక టీ స్పూన్ ఆర్ 2 టీ స్పూన్ నూనె వాడితే మనం చేస్తున్నాము. ఫస్ట్ దీనికి కావాల్సినవన్నీ మనం అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇది మనకి 15 నిమిషాల కంటే తక్కువ టైంలోనే మనకి ఇది రెడీ అయిపోతుంది. ఫస్ట్ దీనికి కావాల్సినవి పల్లీలు, శనగపిండి, వరిపిండి, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా ఆయిల్ను కొంచెం వాటర్ అన్నమాట. దీనికి కావాల్సిన మనం వెల్లుల్లి కావాలన్నా మనం వేసుకోవచ్చు. నేను ఫస్ట్ వితౌట్ గార్లిక్ నేను చేస్తున్నాను. నేను ఒక 2 కప్పులు పల్లీలు తీసుకున్నాను అన్నమాట. దానికి నేను ఒక 1/4 కప్ శనగపిండిను, ఒక 3 కానీ 4 కానీ టీ స్పూన్లు వరిపిండి, అందులో తర్వాత పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, తర్వాత గరం మసాలా, మనం ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్ పొడి ఇంకేదైనా వేసుకోవచ్చు. అంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి లాంటివి కూడా మనం వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. నేను ఇక్కడ చూపించిన కంటే నాకు కొంచెం ఉప్పు కారం ఎక్కువే వేస్తే బాగుంది అనిపించింది. తర్వాత కొంచెం నీళ్ళు ఇలాగ చిలకరించుకొని ఆ పల్లీలకి మొత్తం ఈ మసాలా అనేది పట్టించేటట్టు మనం మంచిగా కలుపుకోవాలి. మనం కొంచెం శనగపిండి, వరిపిండి కొంచెం నేను చెప్పే విధంగా కంటే కొంచెం ఎక్కువ తీసుకున్న మనకి పొడి అంటే మసాలా అనేది ఉంటుందని అనిపించింది నాకు. ఆ తర్వాత మనం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసి కలిపేసుకొని ఎయిర్ ఫ్రైయర్ మనం 350 ఫారెన్హీట్ తీసుకోవాలి. డిగ్రీస్లో అయితే 180 అనమాట. ఇది నేను ఇక్కడ మీకు చూపించింది 8 మినిట్స్, కానీ నేను ఇంచుమించు 10 మినిట్స్ ఫ్రై చేశాను. మధ్యలో ఇట్లా ఓపెన్ చేస్తూ మనం మిక్స్ చేస్తూ ఉంటే ఈవెన్గా మనకి ఫ్రై అవుతుంది అనమాట. తర్వాత మనకి మసాలా పీనట్స్ అనేది రెడీ అయిపోయేవి. ఇది మనకి టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటుంది. పార్టీస్ అప్పుడు అలాంటప్పుడు కూడా మనం ఇది ముందుగా చేసి పెట్టుకోవచ్చు. ఆయిల్ తక్కువ కాబట్టి ఇది మంచి హెల్తీ రెసిపీ అనమాట. మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్